హాయ్, నేను డాక్టర్ త్రివేణి, కన్సల్టెంట్ టేషన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, నర్సరావుపేట. ఈ వారం మనకి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట. సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో జనరల్లీ ఈ థీమ్ ఏంటి అంటే ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది. సో నా ప్రకారం చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, పాలు ఇస్తున్నారా అంటే మాకు పాలు సరిపోవట్లేదు, మా బేబీ పాలు తాగట్లేదు, అంతకని డబ్బా పాలు పట్టిస్తున్నాము, ఇలా డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు. అసలు నిజంగా పాలు రాకపోవటం అంటూ ఏమైనా ఉంటుందా అని చూద్దాం. ఫీడింగ్ అన్నది ఎస్టాబ్లిష్ అవ్వటమే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ 2 హార్మోన్స్ పనిచేయటం వల్ల ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఫీడింగ్ వస్తూ ఉంది. డెలివరీ అయిన పేషెంట్ కైనా ఇన్హెరెంట్ గా ఈ హార్మోన్స్ ఉంటాయి. సో ఇన్హెరెంట్ గా పాలన్నవి వస్తాయి. ఇది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే, కంటిన్యూగా సర్క్యులేట్ అవ్వాలి అంటే ఫీడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే బేబీ సక్ చేస్తుందో ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ఏంటంటే తల్లి చాలా ఎమోషనల్ బాండింగ్ తో బేబీ కనుక ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా పాలు కంటిన్యూగా వస్తాయి. ఇంకేంటంటే చుట్టుపక్కల వాళ్ళు బేబీ ఏడుస్తుంది, బేబీకి పాలు సరిపోలేదు, డబ్బా పాలు పట్టించు, ఇలా ఎమోషనల్గా ఇచ్చేస్తారు. ఆ ఎమోషనల్ వల్ల ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఈ హార్మోన్స్, ఆక్సిటోసిన్ అనేది ఒక మంచి లవ్ బాండింగ్ హార్మోన్, ఈ స్ట్రెస్ ఎప్పుడైతే పడుతుందో ఈ హార్మోన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఫీడింగ్ తగ్గుతుంది. మళ్ళీ ఫీడింగ్ తగ్గితే మళ్ళీ బేబీ ఏడుస్తుంది, మళ్ళీ ఇలా సైక్లికల్గా మీరు డబ్బా పాలకు అలవాటు అవుతారు. సో ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉండి, మదర్ స్ట్రాంగ్గా ఉండి, చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మ ఏం కాదు, బేబీ బాగా సక్ చేస్తుంది, ఇలా ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఫీడ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. బేబీకి 6 months పాటు తల్లిపాలు సరిపోతాయి. అండ్ అందరికీ తెలుసు తల్లిపాలు శ్రేయస్కరం, మంచిది అనేది. సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ బోర్న్ బేబీస్, పేరెంట్స్, మదర్స్ అందరం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా పాలు వస్తాయి అండ్ 6 months సరిపోతాయి. థ్యాంక్ యూ.